ఏటి? నువ్వు తీసుకున్న నగ ఇది కూడా తీసుకెళ్తున్నానే. భద్రంగా సంచిలో పెట్టుకుంటాను, ఏం పర్వాలేదులే. అది కదత్తయ్య, అది నాది కాదు. అరుణ్ బాబు గారు నాకిచ్చిన నగ ఏది అని అడిగితే నేను సమాధానం చెప్పుకోలేను. చూసావమ్మా, దీన్ని చూడ్డానికి మనం అంత దూరం నుంచి వస్తే అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి, 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అని చెప్పొచ్చు కదా. నగలు అడుగుతోంది. మిమ్మల్ని ఉండమని చెప్పాలనే ఉంది, కానీ నేను ఇక్కడ ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాం కాబట్టే నువ్వే మా నిజమైన సరస్సు అని చెప్పలేదు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. ఎళ్ళొత్తాం పదవే. అత్త, ఆ నగిచ్చెల్లు. నగ నగ అంటున్నావేటే, దాని గురించి మర్చిపో. అది నాదైతే నేను నిన్ను అడిగేదన్నే కాదత్తా. నీది కానప్పుడు అదేదో నువ్వే కష్టపడి సంపాదించినట్టు రూపాయి కూడబెట్టి కొనుక్కున్నట్టు ఓ అంతిదైపోతున్నావేందే. చిన్నప్పటి నుంచి నీకు నీ చెల్లికి పెట్టిన తిండి ఖర్చు లెక్కేస్తే ఇలాంటి నగలు 10 వచ్చేవి తెలుసా? మరే బాగా చెప్పవే. నన్ను చెల్లిని పెంచి పోషించిన రుణం నేను తీర్చుకోలేనత్తా. దాన్ని డబ్బుతో వెలకట్టలేను. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాను. కానీ ఆ నగ మాత్రం నా సొంతం కాదు. వాళ్ళు అడిగినప్పుడు నేను చూపించకపోయినా, తిరిగి ఇవ్వకపోయినా నాకు చెడ్డ పేరు వస్తుంది. అర్థం చేసుకోవద్దా? ఆ నగ కోసం నీకు చెడ్డ పేరొస్తుందా? మరి పెళ్ళైన నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే చెడ్డ పేరు రాదా? నా దగ్గర నంగ నచ్చి ఏసలి ఏసావనుకో, పళ్ళు రాలగొట్టి నీ చేతిలోనే ఏడతాను. తప్ప అత్త, అర్థం చేసుకో. నీకు దండం పెడతానత్తా. ఆ నాకిచ్చేసాళ్ళు. ఏటే ఇచ్చేది? ఆ మాట తప్ప వేరే మాట మాట్లాడవా నువ్వు? ఆ శాంభవి ఏమందో తెలుసుగా నీకు? నిజమైన నా మేనకోడలు సరస్సువి నువ్వే అని నేను చెప్పుంటే నిన్ను సంపి పాత పెట్టుండేది. నువ్వు మా సరస్సువి కాదని చెప్పలేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. అది గుర్తుపెట్టుకో. శాంభవి అమ్మగారు చెప్పినట్టుగా మీరు నాటికి వాడారు కాబట్టి అమ్మగారు మీకు డబ్బిచ్చారు. అమ్మగారు ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఆ నగ ఇచ్చేసి వెళ్ళాలి కదా. ఇంకొకసారి నాగా గీగా అన్నావే అంటే సంపెత్తను, జాగ్రత్త. మర్యాదగా నోరు మూసుకొనుండు. ఎక్కువ చేసావనుకో, నేను నోరు విప్పి నిజం చెప్పానంటే వెళ్తున్న మాతో పాటు నువ్వు కూడా బయటకు వచ్చేస్తావు. అది గుర్తు పెట్టుకో. మేం మా ఇంటికి వెళ్ళిపోతాం, నువ్వు మాత్రం రోడ్డు మీద పడి ముష్టెత్తుకోవాలి. అది గుర్తుపెట్టుకో. నేను నీకు నగలివ్వటం కావాలో, నువ్వే మా సరస్సు అని శాంభవికి నిజం చెప్పకుండా ఉండటం కావాలో ఆలోచించుకోవే. నోరిపి ఏవి మాట్లాడలేక నాటకాలాడుతున్న నీకెందుకే నగలు? తక్కువ రావే. ప్రాణం లేని గాలిపటాన్ని కూడా ఓ దారం ఆకాశంలోకి ఎగరేయగలుగుతుంది. కానీ నా భర్త కట్టిన ఈ తాళి మాత్రం ప్రాణం ఉన్న నన్ను అగాధంలోకి నెట్టేస్తుంది. సౌభాగ్యం అనుకున్న ఈ తాళి బొట్టే నా జీవితానికి సమస్యల వలయంగా మారిపోతుందనుకోలేదు. నా భర్తే నన్ను రక్షించలేనప్పుడు నన్ను ఇంకెవరు కాపాడగలరు?
అమ్మా ఏంటి సరసు? పొద్దున్నే అందరూ లేవక ముందే నిద్రలేస్తావు, లేచిన వెంటనే నాన్న పాదాలకి నమస్కరిస్తావు. దేవుడికి కదా దండం పెట్టుకోవాలి, నువ్వు నాన్న కాళ్ళకి ఎందుకు దండం పెట్టావమ్మా? ఏ పూజ చేసినా నాన్న కోసమే చేస్తావు, అన్ని నాన్నకిష్టమైనవి వండుతావు. నాన్న తిన్న పళ్ళెంలోనే నువ్వు అన్నం పెట్టుకుని తింటావు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అమ్మా? సరస్సు, ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నంత వరకు అమ్మా నాన్నలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరితో ప్రేమగా పెరుగుతుంది. కాని పెళ్ళయ్యాక వాళ్ళందర్నీ వదిలి భర్తతో అత్తారింటికి వెళ్ళిపోతుంది. అత్తారింట్లో అమ్మలా ఆదరించేది, నాన్నలా బాధ్యతగా చూసుకునేది, అన్నలా ధైర్యం చెప్పేది, అక్కలా అపురూపంగా చూసుకునేది కట్టుకున్న భర్తేనమ్మా. పెళ్ళైన ఆడదానికి కష్టసుఖాన్ని పంచుకునే స్నేహితుడు, సలహాలిచ్చే సహచరుడు, శిక్షణనిచ్చే గురువు, రక్షణనిచ్చే తండ్రి, కోరికలు కూడా తీర్చే దేవుడు అన్నీ భర్తేనమ్మా. ఆ దేవుడు వరాలివ్వగలడేమో కాని ఆడదానికి సౌభాగ్యాన్ని, మాతృత్వాన్ని ప్రసాదించలేడు. వాటిని ఇవ్వగలిగేది కట్టుకున్న భర్త మాత్రమే. అందుకే భర్త అనేవాడు దేవుడి కంటే చాలా గొప్పవాడు. అసలు దేవుడి కన్నా ముందు మీ నాన్న కాళ్ళకి నమస్కారం చేసేది అందుకేనమ్మా. అర్థమైందా? జీవితాంతం గుర్తు పెట్టుకునేలా చెప్పావమ్మా. వాగ్దేవమ్మ గారిని, మీ తాతయ్య గారిని కలపాలన్నదే నా ఆశ. వాళ్ళని కలపడం నా బాధ్యత అనుకున్నాను. ఆ ప్రయత్నం నెరవేరక ముందే ఆ దేవుడు మన ఇద్దరి మధ్య బంధం వేశాడు. ఈ బంధమే నా జీవితం, మీరే నా సర్వస్వం అని నేను అనుకుంటున్నాను. మీరు మీ మనసులో కాదు కదా, మీ పాదాల దగ్గర కూడా మీ భార్యగా నాకు స్థానం ఇవ్వడం లేదు. మీరు మీ భార్యగా నన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా నా మనసులోనే కాదు, నా అణువణువులో మీరే నా భర్త అనే భావనతో ఉన్నాను. సరసు, ఏం చేస్తున్నావు? ఏం లేదు రాహుల్ బాబు, మీ పాదాల మీద ఏదో ఉన్నట్టుగా అనిపించింది. ఎల్లొత్తాం బాబు గారు. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఒక 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. ఎన్ని రోజులున్నా నాటకం ఆడటమేగా మా పని. అక్కడ ఊళ్ళో చాలా పనులున్నాయి బాబు గారు. ఇక్కడ మా సరస్సు ఉంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వస్తాం. రాకపోతే నగలు డబ్బు సంపాదించుకోలేంగా. సరేనమ్మా, సరస్సు పెళ్లి ఫిక్స్ అవగానే నేనే మీకు కబురు చేస్తాను. ఈ పెళ్లి సంబంధం చెడిపోయిందని మీరేం అనుకోకండి. అయ్యో, ఈ సంబంధం చెడిపోయిందంటే మీరింతకన్నా గొప్ప సంబంధం ఇంకోటి చూస్తారని మాకు తెలుసు బాబు. మీకేమైనా డబ్బు కావాలా? ఇస్తే వద్దంటావా? ఇవ్వండి. అయ్యో, మొహమాట పడకండమ్మా. ఎంత కావాలి? అది అది నేనిచ్చాను.
అమ్మగారు ఇచ్చారు బాబు గారు. వెళ్ళొద్దాం అమ్మా. సరస్సు జాగ్రత్త. బాబు గారు వెళ్ళొద్దాం. పదవే. వెళ్ళొద్దామమ్మా. నిజం చెప్పి అప్పుడు వెళ్ళండి. నిజమేటండి? ఏం తెలియనట్టు నటిస్తే నేను నమ్మేస్తాననుకున్నారా? నిజం చెప్పు, ఈ ఇంట్లో ఉన్నది నీ మేనకోడలు సరసే కదూ? నిజం చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. చెప్పు. అవునండి, అది మా సరసుయే. ఆ విషయం శాంభవి అమ్మగారికి కూడా తెలుసండి. అయినా మమ్మల్ని బెదిరిస్తారేటండి? ఆ శాంభవి అమ్మగారిని అడగండి. నువ్వు రాయే. ఒసేయ్! నీ వేషాలు, నువ్వు వాడుతున్న నాటకాలు అన్నీ తెలిసిపోయాయా నాకు? నేనేం చేశానమ్మగారు? నోర్మయ్! అమ్మ బొమ్మ అన్నావంటే నాలుక చీరేస్తాను. ఇప్పుడు వెళ్ళిన నాగమణి నీ సొంత మేనత్తే కదా? చెప్పవే. ఆవిడకు నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వే దాని మేనకోడలువని అదే చెప్పింది నాకు. నీ గురించి మొత్తం తెలిసిపోయింది నాకు. ఇంకా మమ్మల్ని నమ్మించడానికి నువ్వే నాటకాలు అడక్కర్లేదే. ఆడిన నాటకాలు చాలే నంగనచ్చి మొహందానా. అమ్మగారు వదలండి, నేను చెప్పేది వినండి అమ్మా. ఏంట వినేది? రావే నువ్వు. అమ్మగారు, అమ్మగారు రావే. వదలండి అమ్మగారు. అమ్మగారు వద్దు అమ్మగారు. రావే. అమ్మగారు నేను చెప్పేది వినండి అమ్మగారు. రావే. అమ్మగారు ఏంటిది? ఏం జరుగుతుంది? ఏం జరిగిందో ఏం జరుగుతుందో చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా ఎంత బాగా నటించావు శాంభవి. నువ్వు తెలివైన దానివని తెలుసు కానీ మరీ ఇంత తెలివైన దానివి అనుకోలేదు. నీ తెలివితేటలతో మమ్మల్ని అందరినీ ఎర్రి దద్దమ్మల్ని చేసి ఆట ఆడుకున్నావు. షట్ అప్! You're crossing your limits. లిమిట్స్ క్రాస్ చేస్తుంది నువ్వు, నేను కాదు. ఇది సరస్సు అన్న విషయం నీకు తెలుసు. సరస్సుని తీసుకొచ్చి మా అందరికి బుచ్చమ్మ అని చెప్పావు. మీ బావగారిని చూసుకోవడానికి తీసుకొచ్చానని చెప్పి మాకు పరిచయం చేశావు. మీ బావగారు కళ్ళు తెరవగానే బుచ్చమ్మగా ఉన్న సరస్సుని సరసే అని చెప్పి మరో నాటకం ఆడావు. దీనికోసం ఇన్ని నాటకాలాడి మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేయాల్సిన అవసరం నీకేంటి? ఈ సరస్సుకి నీకు ఉన్న సంబంధం ఏంటి? ఏ సంబంధం లేకపోతే ఎందుకింత నాటకం ఆడావు? మాకు నిజం చెప్పకుండా నువ్వు
ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. తనే సరస్సు అనే విషయం నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పుంటే నమ్ముండేదాన్ని కాదు, కావలసిన వాళ్లే చెప్పారు. దీని మేనత్త నాగమణే ఇది తన సొంత మేనకోడలని చెప్పింది. ఆవిడ చెప్పింది నువ్వు నమ్మేశావు, అంతేనా? సొంత మేనత్తే చెప్పినప్పుడు నమ్మకుండా ఎలా ఉంటాను? ఈ బుచ్చమ్మనే తన సొంత మేనకోడలని చెప్పమని నేనే నాగమణికి డబ్బిచ్చాను. ఈ బుజ్జమ్మ సరస్సు కాదు అని చెప్తే బావుగారు టెన్షన్ పడి ఏమైపోతారో అని నిజం చెప్పకుండా ఆవిడ నోరు ముయించాను. నేను చెప్పినట్టే చేసింది. మీ అందరి దగ్గర బుచ్చమ్మే సరస్సు అని నటించింది. లేని వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేస్తారు. శాంభవి నీకు డబ్బిచ్చి అబద్ధం చెప్పమందని నువ్వు కూడా దానికి డబ్బిచ్చి చూడు. నేను డబ్బులిచ్చానన్న విషయం నీకు చెప్పేస్తుంది. డబ్బుతో వస్తువులనే కాదు, న్యాయాన్ని, నిజాన్ని, సాక్ష్యాల్ని అన్నిటినీ కొనొచ్చు. ఎవరైనా కొనొచ్చు. అందుకే నాగమణిని కూడా డబ్బుతోనే కొన్నాను. నువ్వు పని చూసుకో బుచ్చమ్మా. వెళ్ళో. నాకిదంతా తెలియక తెలియనప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి గాని నోటికొచ్చినట్టు రెచ్చిపోకూడదని తెలీదా? నువ్వు రెచ్చిపోయినట్టు నేను కూడా రెచ్చిపోయి ఉంటే నా నోటితో పాటు చెయ్యి కూడా నీకు జవాబు చెప్పుండేది. ఈ బుచ్చమ్మను కూడా ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచడం మంచిది కాదు. బావగారు దాని జీవితాన్ని ఉద్ధరించాలని తెగ ఉబలాట పడిపోతున్నారు. ఆయన ఆవేశం, తొందరపాటు మనందరికీ సమస్యగా మారుతున్నాయి. అవును శాంభవి. దాన్ని పంపించేమని వాగ్దేవి అక్క ఆ రోజే చెప్పింది. పంపించకుండా ఉంచినందుకు అక్క ఏముంటుందా అని నాకు కొంచెం భయంగానే ఉంది. వీలైనంత త్వరగా బుచ్చమని పంపించేస్తాను. మీరెవ్వరూ దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు.